ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అన్యమత ప్రార్థనా విషయం వెలుగులోకి రావడంతో భక్తులు మండిపడుతున్నారు. వడ్డెర సత్రంలోని సభ్యుడు అన్యమత ప్రార్థనలు చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఓ పాప పుట్టినరోజు సందర్భంగా ఇలా అన్యమత ప్రార్థనలు చేశాడా వ్యక్తి. విషయం వెలుగులోకి రావడంతో చర్యలు తీసుకోవాలని ఈవో శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఆలయ అధికారులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే అన్ని మఠాలు సత్రాలపై తనిఖీలు నిర్వహించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి దశలోకి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను పేరు వంతున ఆశీర్వదించండి. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. నూతన సంవత్సరంలో అడుగుపెట్టేటప్పుడు కృప చూపించండి. మీ పాదములకు స్తోత్రం. బిడ్డను మీ సాక్షిగా నిలబెట్టుకుని అభివృద్ధి దశలోకి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను పేరు వంతున ఆశీర్వదించండి. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అన్యమత ప్రార్థన విషయం వెలుగులోకి రావడంతో భక్తులు మండిపడుతూ ఉన్నారు. వడ్డెర సత్రంలోని సభ్యుడు అన్యమత ప్రార్థనలు చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఓ పాప పుట్టినరోజు సందర్భంగా ఇలా అన్యమత ప్రార్థనలు చేశాడా వ్యక్తి. విషయం వెలుగులోకి రావడంతో చర్యలు తీసుకోవాలని ఈవో శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఆలయ అధికారులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే అన్ని మఠాలు సత్రాలపై తనిఖీలు నిర్వహించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.